అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో భాగంగా మనం ఇలా బేగం బజార్కి వచ్చాం. ఎందుకంటే ఈ బేగం బజార్లో తీరొక్క వస్తువు అన్ని అంటే కిరాణా సామాన్లు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ముఖ్యంగా ఫంక్షన్లు చేసుకున్నట్టుగా వాళ్ళకు కావచ్చు, దాంతోపాటు వివిధ శుభకార్యాలు ఇలా చేసుకున్నట్టుగా వాళ్ళకు అన్ని రకాలు ఇప్పుడు చూడొచ్చు. అల్లం, వెల్లిపాయలు, దాంతోపాటు ఉల్లిగడ్డలు, ఇలాంటి మిర్చి, రకరకాల మిర్చి, చాలా రకాల మిర్చి ఉంటుంది. దాంతోపాటు చింతపండు, రకరకాల పప్పులు, ఇవన్నీ హోల్సేల్లో దొరుకుతుంటాయి. ఇక్కడ బేగం బజార్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అన్ని రకాల వస్తువులు, పసుపు కావచ్చు, వివిధ రకాల గింజలు, కొబ్బరి కూడా కాదు, ధనియాల పొడి, వివిధ రకాల పప్పులు, అన్ని రకాల పప్పులు కూడా ఇక్కడ దొరుకుతాయి. మార్కెట్ ఫేమస్ ఈ విధంగా. ఆయిల్ డబ్బాలు కూడా ఇక్కడ చూడొచ్చు. అన్ని బ్రాండ్ సంబంధించిన ఆయిల్ క్యాన్లు కూడా అవైలబుల్ ఉంటాయి. రకరకాల వస్తువులు దొరుకుతుంటాయి ఇక్కడ బేగం బజార్. ఏంటంటే సస్తాకు దొరుకుతాయి, అంటే తక్కువ రేటుకే వస్తుంటాయి. షాపులు కూడా ఇటు అటు ఉంటాయి. ఎప్పుడు రద్దీగా ఉంటుంటుంది, ఎప్పుడు నిత్యం రద్దీగా ఉన్నట్టు ప్రాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇప్పటికీ అంటే ఒకప్పటి నుంచి కొన్ని ఏళ్ళ నుంచి నిజాం పాలన నుంచి కూడా ఇక్కడ ఎక్కువగా మార్కెట్ జరిగేది, అంటే బిజినెస్ జరిగేది అని చెప్తాం. బిజినెస్ జరిగేది మన దగ్గర. ఇప్పుడు ఈ ఏరియాలో మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి తెలుసుకుందాం. భయ్యా నమస్తే. నమస్తే. आपका नाम, మీ పేరేం పేరు? మల్లేష్ అన్న. ఓకే అన్న. అయితే ఈ మన మార్కెట్కి సంబంధించి, బేగం బజార్ మార్కెట్ సంబంధించి ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? నేను 30 సంవత్సరాల నుంచి చేస్తాను. 30 ఏళ్ళ నుంచి? 30 ఏళ్ళ నుంచి. బాబా 30 ఏళ్ళ నుంచి ఏమేమి అమ్ముతారు? అల్లం, ఎల్లిగడ్డ అమ్ముతోటి. ఇప్పుడైతే కిరాణా పెట్టినా. ఇవన్నీ చేసిందైతే ఫస్ట్ నేనే చేసినవి. ఇవి మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు చాలా మంది దీని ద్వారా కొంతమందికి అన్నం దొరుకుతుంది చేసే వాళ్ళకు. అదొక వృత్తి, అదొక ఉపాధి. ఇక అప్పుడైతే ఇది వెళ్ళక ముందు ఎవరికి ఏడపోయి కూలి చేసుకోవాలి, ఏం చేయాలని చెప్పి చాలా మంది బాధపడుతుంది. ఇక అదృష్టం కొద్ది భగవంతుడి దయ వల్ల నాకు ఒక మైండ్ లో అది వచ్చేసింది. సరే నేను ఈ పని చేస్తే చాలా మందికి అన్నం దొరుకుతుంది కదా, సరే నాకు రేపు ఏమైనా పర్లేదు కానీ రేపు 10 మంది బతకాలంటే, నా పేరు నిలబడాలంటే చేయాలని ఒక సిద్ధాంతంతో దీన్ని చేసిన. అంతేనా? ఇప్పుడు హైదరాబాద్ మొత్తం పైలాంచిపోయింది. కానీ అట్లా కూడా అది కూడా నాకు ఒక తృప్తి అనిపించింది. నాకు కరెక్ట్ రాసినోడు ఉంటే గిన్నిస్ బుక్ లో పెట్టాలి ఇది. అట్లాంటి పని చేసిన. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం మార్గపోయింది. ఎవరెవరో బతుండ్రు, అంతే. అందరు బతకాలి. ఇప్పుడు మనము ప్రజలు ఉంటేనే మనం ఉంటాం. అందరు బాగుంటే అందరిలో మనం బాగుంటాం. మల్లేష్ అన్న. అయితే మల్లేష్ అన్న, ఒకప్పటికి ఎట్లా ఉండే మార్కెట్? మన బేగం బజార్ అంటే ఫేమస్. నిజాం కాలం నుంచి కూడా ఇక్కడ మార్కెట్ ఉండేది. ఉస్మాన్ గంజ్ అంటే చాలా ఫేమస్. ఉస్మాన్ గంజ్ అంటారు. ఉస్మాన్ గంజ్ అంటారా? అదే బేగం బజార్, ఉస్మాన్ గంజ్ అంటారు. బేగం బజార్, ఉస్మాన్ గంజ్ అన్ని ఇవే. ఈ గంజ్లో ఒకప్పటికి ఇప్పటికి ఎట్లా తేడా ఏం గమనించారు మీరు? 30 ఏళ్ళ నుంచి చేస్తారు మీరు? నేను 30 years నుంచి చేస్తున్నా. 30 ఏళ్ళ నుంచి చేస్తారు కదా, ఏం గమనించారు? ఏం తేడాలు ఉన్నాయి? తేడాలు అంటే ఇప్పుడు మనుషులు తేడా ఉంది, ప్రపంచం తేడా ఉంది. ఇక 30 ఏళ్ల కింద తిన్న తిండి ఇప్పుడు దొరకలేదు. అన్ని కల్తీ. మీ మార్కెట్ బిజినెస్ సంబంధించి అంటే ఆ రోజు మనము 100 రూపాయలు సంపాదించితే అది ఒక విలువ ఉండే. కానీ ఈ రోజు 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు సంపాదించిన దానికి విలువ లేదు, బరకత్ లేదు. ఇప్పటి పరిస్థితుల్లో ఏముంది, ఈ నెల అయితే మొత్తంలో అన్ని అప్పులు చేసుకుని తిన్నాం. బిజినెస్ లేవు, అన్ని రేట్లు పెరిగినాయి. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు రేట్లు వేస్తూనే ఉండరు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అన్ని చేస్తూనే ఉండరు. ఇక దాన్ని ఆదుకునేటోడు ఎవడున్నాడు, అడిగేటోడు ఎవడున్నాడు, ఇది పెరిగింది, ఇది పెరగలేదు, దీన్ని ఎందుకు గురించి పెంచిండ్రు అని ఎవరన్నా అడిగేటోళ్ళు. ఏమేం దొరుకుతాయి అన్న మన మల్లేష్ అన్న బేగం బజార్ లో? ఏమేం చెప్తే ఇప్పుడు పెళ్లి లేదంటే ఏదైనా ఫంక్షన్లు చేస్తుంటారు, మనకు పెళ్లి ఐటమ్ గానీ ఫంక్షన్ ఐటమ్స్ గానీ మన బజార్ నుంచి ఇక్కడ నుంచి ఫస్ట్ అసలైన బజార్ ఇదే. ఉస్మాన్ గంజ్ అంటేనే ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ కొంటుండ్రి. ఇప్పుడు ఎక్కడికక్కడ గ్రామాలలో కూడా అదే అయిపోయింది. ఎవరిది ఆ ఊరికి అయిపోయింది. అంతే, ప్రతి ఏరియాకు గంజ, ప్రతి ఏరియాకు గంజ అయింది, ప్రతి ఏరియాకు ఒక మార్కెట్ అయింది. ఏరియాలో మార్కెట్లు. గంజ అంటే మార్కెట్ అన్నా అంతే. ఉస్మాన్ గంజ్ అంటే మార్కెటే. ఈ మార్కెట్లు మళ్ళీ ఇప్పుడు పక్క లేదు మన దానిలో పడతా చూడు. ఇప్పుడు ఒకప్పుడు ప్రతి గ్రామానికి పోవాలంటే ఉస్మాన్ గంజ్ నుంచి పోతుండే, ప్రతి డిస్టిక్ పోవాలంటే ఈ మార్కెట్ నుంచి పోతుండే. ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి డిస్టిక్ లో డిస్ట్రిబ్యూటర్ అయింది. ఇప్పుడు పైనుంచి మాల్ తేవాలంటే ఇప్పుడు ఈడున్న దాన్ని తీసుకుపోయి డిస్టిక్లలో ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకుపోయి అమ్ముతున్నాడు. అప్పుడేమో అందరు ఇక్కడ వచ్చేటోళ్ళు. అప్పుడు గిరాకు ఉంటుండే, పబ్లిక్
ఫుల్ పబ్లిక్ ఉంటుండ్రి సిటీలా. ఇక ఏం పని చేసినా కూడా అప్పుడు బరకతుండే. ఇప్పుడు ఎక్కడెక్కడ అయిపోయినప్పుడు ఎవరికి ఏం ప్రాపర్టీ ఏం లేదు, బెనిఫిట్ ఏం లేదు. ఏంటంటే టైం పాస్ కి ఏదో చేస్తున్నాం అన్నట్లుంది. ప్రతి రేట్లు పెరిగినాయి, ఏ దాని రేట్లు తక్కువ లేవు. ఇప్పుడు పెరిగిన రేట్లలో మాత్రం సామాన్యుడు బతకాలంటే చాలా ఇబ్బంది ఉంది కదా, చాలా ఇబ్బంది. సామాన్య ఇప్పటికి బేగం బజార్ లో బాగా తేడాలు వచ్చినాయా? తేడాలు చాలా 100% తేడా వచ్చింది. 100% తేడా. ఒకప్పుడు బాగా బిజినెస్ బిజినెస్ కాదు, ఇట్లా కాలు పెడదామంటే జాగాలేంది, సందుండకపోయేది. క్రికెట్ ఆడుతుండ్రు, బజార్లో క్రికెట్ ఆడుతుండ్రు. అంటే ఒకప్పుడు హైదరాబాద్ మొత్తం వీడికి వచ్చి ఖరీదు చేస్తుండ్రు. హైదరాబాదే కాదు, ప్రతి విలేజ్ ప్రతి డిస్టిక్ అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఖరీదు చేస్తున్నారు. ఇప్పుడు ఏ డిస్టిక్ కూడా ఆ డిస్టిక్ అయిపోయింది, ఏ విలేజ్ ఆ విలేజ్ అయింది. ఇక్కడ హైదరాబాద్ ఎవరు లేరు. బస్తీకి ఒక మార్కెట్ అయింది. ప్రతి ఉప్పల్ గంజ అయిపోయింది. అటు ప్రతి దగ్గర ఇక చిన్న చిన్న బస్తీలలో వారం కూరగాయలు అమ్మడం, ఇవి అమ్మడం. అంటే ఎవరు వాళ్ళ పరిస్థితి వాళ్ళది, కానీ అట్లాంటి బజార్లు అయిపోయినాయి. అప్పుడు ఇక ఏదున్నా కూడా ఒక బజార్ పోతే, ఇప్పుడు మిరాల మండికి పోతే కూరగాయలు దొరుకుతున్నాయని అర్థమవుతుండే. ఉస్మాన్ గంజ్కి వస్తే అల్లం ఎల్లిగడ్డ సరుకులు మొత్తం దొరుకుతున్నాయని దొరుకుతుండే. ఇప్పుడు ఏడు దాన్ని అయిపోయింది. అటు మోడా పోతే కూరగాయలు, మల్లాపూర్ పోతే పూలు. ఇప్పుడు పూల మార్కెట్ కొత్త మార్కెట్, పూల మార్కెట్ వెనక ఉండే, ఇది తీసుకపోయి ఎక్కడో పెట్టేసి అది లేనే లేదు. ఇప్పుడు గుడి మల్కాపూర్ కొత్తగానే పడే, మలక్పేట కొత్తగానే పడే. ఇట్లాంటి మార్కెట్లు అన్ని వాడి ఎవరికి ఏమి సంపాదనం ఏం లేదు. కాకపోతే ఉన్నోడు బతుకుతున్నాడు, ఉన్నోడు మంచిగా తిని బతుకున్నాడు, కానీ లేనోడికి మాత్రం ఏం లేదు. సామాన్య ప్రజలు బతకాలంటే చాలా ఇబ్బందుల కాలం ఉంది, చాలా. ఇప్పుడు ఎట్లుందంటే ఇంకా రాబోయే దినాలలో ఇంకా ఏముంటదని ఆలోచన. ఆన్లైన్ వచ్చినాక ఆన్లైన్ వచ్చినాక ఏం లేదు, ఏ టు జెడ్ మొత్తం ఫోన్ పేలు, పేటిఎంలు ఆన్లైన్ లో చెప్తున్నారు. అది అక్కడనే వెళ్ళిపోతుంది. డి మార్కులు అయినాయి. డి మార్కులలో ఇప్పుడు మా లాంటి షాప్ లోడ్ బతకాలంటే మా దగ్గర 25 రూపాయలు సబ్బు ఉంటారంటే వాడు 20 రూపాయలకి ఇస్తున్నాడు, 5 రూపాయలు బెనిఫిట్. ఇప్పుడు డిమార్ట్ తో మీకు ధరల తేడా ఏంది? ఇక అది ఉందోని మాట. అది కోట్లు ఉండి ఎక్కడ పెడుతూ పైసలు అన్నాడు డిమార్ట్లు పెడుతున్నాడు. ఇక వాడికి ఏముంది, కిలోమీటర్ రూపాయి వచ్చినా వానికి బెనిఫిటే. కోటి సంపాదిస్తున్నాడు. లేనోడైతే సంపాదించలేడు కదా. ఓకే, ఇప్పుడు ఇటు చూడొచ్చు. ఇప్పుడు మలేష్ అన్న, ఇప్పుడు ఈడ ఎల్లిపాయలు ఇక్కడ కొనే ఎల్లిపాయలకు మిగతా కిరాణా కొట్ల కొనేట్టు ఎల్లిపాయలకు ధరల విషయంలో తేడాలు ఉంటాయా? ధరల విషయంలో తేడా ఉంటది. ఎంత ఉంటది? మా దగ్గర 100 రూపాయలు ఉంటే అక్కడ 200 రూపాయలు కంపల్సరీ ఉంటుంది. అమ్మమ్మ, 100 తేడా ఉంటది బయట. అంత తేడా ఉంటది. అందుకే ఇక్కడికి వచ్చి తీసుకుపోతారు. పెళ్లిళ్లకు దేనికైనా కూడా ఉస్మాన్ గంజ్ అంటే ఒక బర్కతి అది ఇడ జమానాకెళ్ళి. కాకపోతే ఏంటంటే అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, అది తెలియని వాళ్ళకి తెలియదు. అది రైట్. అది మల్లేష్ అన్న చెప్పేది. తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా శుభకార్యాలు అయినా కానీ ఇక్కడికి వెళ్ళి ఎక్కువగా తీసుకెళ్లేటోళ్ళు, వస్తువులు కూడా తీసుకెళ్లేటోళ్ళు. ఈ మొత్తం మార్కెట్ మొత్తం కిటకిటలాడేది. అయితే ఈ మధ్య కాలంలో కాస్త తగ్గిందని మల్లేష్ అని చెప్తున్నారు. మనం మిగతా ఏరియాలో కూడా చూద్దాం. ఈ పక్కన కూడా ఉన్నట్టు వస్తువులు ఏంటి, ఎట్లా ఉంది మార్కెట్. ఈ మార్కెట్ అంతా కళ తిరిగి చూద్దాం ఎట్లా ఉంది ఏందనేది చూసి చెప్తాం. ఇంకో ఈ విధంగా ఉల్లిగడ్డలు అమ్ముతుంటారు, ఎల్లిపాయలు రీటైల్ కూడా అమ్ముతున్నారు, హోల్సేల్ కూడా అమ్ముతారు, ఇట్లా ప్రాసెసింగ్ కూడా చేస్తున్నారు. అంటే దేనికి విడదీసి కూడా, అంటే దానికి మంచిగా వేరు చేసి కూడా అమ్ముతుంటారు అని చెప్పుకోవచ్చు. ఇట్లా చింతపండు, ఎల్లిపాయలు ఇవన్నీ చూడొచ్చు. ఈ విధంగా ధరలు. ఉల్లిగడ్డ అనేది దీన్ని తక్కువ అంచనా వేయద్దు, దేన్నైనా కానీ దీన్ని తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే ప్రభుత్వాలు కూలిపోయేది ఉల్లిగడ్డలతోటే. ఎందుకంటే ఒక గతంలో కూలిపోయినవి కూడా అట్లా. ఉల్లిగడ్డ రేట్లు ఒక్కొక్కసారి 100 రూపాయలు ఉంటుంది, ఒకసారి 5 రూపాయలు కూడా ఉంటుంది, 2 రూపాయలు కూడా ఉంటుంది. అది ఉల్లిగడ్డకు ఉన్నటువంటి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అల్లం, ఎల్లిగడ్డ ఎట్లా మరి రేట్ ఎట్లా? 220. మరి మా ఊళ్ళలో కూడా అంతే ఉంది కదా రేటు, ఇక్కడ తక్కువ ఉంటుంది అంటారు అమ్మా. అల్లం కూడా అంటారా? 150 రూపాయలు. క్వాలిటీ బాగుంటది. ఓకే. అట్లా రేట్లు కూడా బాగా పెరిగినాయి అంటున్నారు. థర్డ్ క్వాలిటీ ఉంటుందా? ఓకే, అది చెప్తారు. ఎన్న చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ అల్లం నీకు ఊళ్ళలో దొరకదు, అంటే క్వాలిటీ విషయంలో తేడా ఉంటుందని చెప్తున్నారు. అంతే కదా? చెప్పండి. క్వాలిటీ ఫరక్ ఉంటుంది. క్వాలిటీ ఫరక్ ఉంటుందా? అట్లా ఇప్పుడు ఈ అల్లంలో తేడా ఉంటది, మిగతా అల్లం కూడా తేడా ఉంటదని చెప్తున్నారు. ఉల్లిగడ్డలు కూడా 120 రూపాయలు ఖరీదు. దీంట్లో 90 రూపాయలు ఉంటుంది, 80 రూపాయలు ఉంటుంది, 85 రూపాయలు. ఎట్లా గమనించాలి మరి? మాల్ని గుర్తుపెట్టాలి, కుప్పలు వస్తారు కదా మరి. ఉల్లిగడ్డ అల్లంలో ఎట్లా క్వాలిటీ చూడాలంటే? కోయిరల్లం. ఓకే, మరి ఎట్లా మేము ఎట్లా చూడాలి? ఇలా మంచి అల్లం తేడా అల్లం అని ఎట్లా తెలుస్తుంది? చూడాలి.
ఇట్లా ఇరిసి చూస్తే నల్లగా వచ్చింది అనుకో ఆ, ముదురు అల్లం ఉంటుంది. ఇట్లా ఉంది అనుకో మంచి అల్లం. లేతల్లం మంచిదా? ఆహాహా. అట్లా ఇగో ఈ విధంగా ముదురల్లం లేతల్లం అని చెప్తున్నారు. ఇలా ఎల్లిపాయల తేడాలు ఏముంటాయి? ఎల్లిపాయల్లో కొంచెం ఊటి ఉంటాయి, ఖర్చు ఉంటది, లోకల్ సాగు ఉంటది, ఊటి ఉంటది. అట్లా అట్లా ఇది మార్కెట్ లో, బేగం బజార్ మార్కెట్ లో గోరెటి వెంకర్ అన్నట్టు గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది అన్నట్టు ఈ విధంగా చూడొచ్చు ఇక్కడ. అమ్మా ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను, ఆగండి. ఏమంటారు చెప్పమ్మా. ఏం కాదు. ఎవరా పిల్ల తల్లి? పిల్ల తల్లి ఈడ ఉంది సార్. ఓకే, ఎక్కడ పిల్ల ఆడ ఉంది? ఓ అటు చూపించండి కెమెరామెన్ గారు, కింద చూపించండి. పైన రాసులు, ఉల్లిగడ్డ రాసులు ఉన్నాయి. పైన ఉల్లిగడ్డ రాసులు, కిందనేమో పాప ఆ విధంగా పాపను బలపెట్టేసి అందులో మంచిగా ఊపుకుంటా పాపం ఇక్కడ పని చేసుకుంటుంది. ఈ విధంగా అంటే సంసారం వెళ్ళదీస్తందుకు, అంతే కదమ్మా? అంతే సార్. గరీబులు ఉన్నారు, మరి ఏం చేయలే. పిల్ల చిన్నగా ఉంది, ఎవరు ఇంట్లో పట్టుకునేటో లేరు కదా. వాళ్ళ అమ్మ అట్లా తెచ్చి ఇలా కట్టి పని చేస్తుంది సార్. ఏం చేయరు, గరీబులు ఉన్నాము. అదే అదే అట్లా కష్టపడుతున్నారు. కష్టపడుతుంది. అది అది ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఇట్లా అలవాటు పడిపోయినావా? రైట్. అది అంటే అట్లా ఉంటది అన్నట్టు పరిస్థితి. పిల్లల్ని కూడా తీసుకొచ్చేసి ఈ విధంగా పని చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ అబ్బాయి ఆడుకోపో మార్కెట్ లో ఈ విధంగా పిల్లలు కూడా తీసుకొచ్చేసి ఈ విధంగా పని చేసుకోవాలి కదా, మరి సంసారం వెళ్ళాలంటే మామూలు మాటలా? అట్లా ఇక చూద్దాం. మిగతా మార్కెట్ కూడా చూద్దాం. ఒకసారి కెమెరామెన్ గారు చూపించండి. అట్లా ఇవన్నీ పెద్ద పెద్ద బస్తాలలో కూడా పోసి అమ్ముతుంటారు అన్నట్టు మార్కెట్ లో. ఎందుకంటే హోల్సేల్ గా ఇది కూడా చూపించండి. ఇట్లా ఆటోలలో వస్తుంటాయి, ఇట్లా బస్తాలలో కూడా అమ్ముతుంటారు. హోల్సేల్ బస్తాలు అమ్ముతుంటున్నట్టు. ఒక్కొక్క బస్తా 50 కేజీలు అట్లా ఉంటుంటది. ఈ విధంగా ఆటోలు ఇట్లా వచ్చేసి తీసుకెళ్తుంటారు, బస్తాలలో అమ్ముతుంటారు. ఈ విధంగా హోల్సేల్ మార్కెట్ బేగం బజార్ లో బాగుంటది. ఉస్మాన్ గంజ్ అనేది బేగం బజార్ అవతల పక్కన. ఓకే, ఉస్మాన్ గంజ్ మార్కెట్ బేగం బజార్ అంతా ఇదే ఏరియా కదా, పక్కన. అట్లా ఉస్మాన్ గంజ్ బజార్ లో ఇవి అంటే ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? ఎన్ని మీరు ఎన్ని ఏళ్ళు చేస్తారు? ఎన్ని ఏళ్ళు చేస్తారు? 94 నుంచి చేస్తున్నావు. 94 నుంచి చేస్తున్నావు. ఓకే, 94 అంటే దగ్గర 30 ఏళ్ళు, 30 సంవత్సరాలు. ఎట్లా ఉంది ఒకప్పటికి ఇప్పటికి? ఇప్పుడు గిరాకీ తగ్గించి అంతా మిక్సీ అయింది, మొత్తం మిక్సీ తింటుంది. అదే తింటారు కానీ దాంట్లో ఏమి వేస్తున్నారు, ఎటువంటి గడవతుంది మాకు తెలుసు కానీ అవే తింటారు. ఇది తక్కువ అయింది, ఈ కర్రీ తక్కువ అయింది. అది మొత్తం అంతా క్వాలిటీ మొత్తం పోయిందా? పోయింది. ఏ క్వాలిటీ ఇప్పుడు ధరలు ఎక్కువ ఉన్నాయి, తినట్లేదు. అది తక్కువ క్వాలిటీ, వాళ్ళకి కావాలి తక్కువ రేటు. ఎట్లా ఉందని తింటారు. క్వాలిటీ మొత్తం పోయింది. క్వాలిటీ మొత్తం పోయింది, గిరాకులు కూడా. మరి ఎట్లా జనం క్వాలిటీ ఎట్లా గమనించాలి? ఎట్లా గమనించాలి వాళ్ళకి ఎరకారు. చూస్తున్నాం మేము కొనవచ్చున్నాం, పనికి మన గడ్డకు పోయి మిక్స్ చేస్తారు, అల్లం బేకారు అట్లా. ఇటువంటి మంచి గడ్డ తోని తక్కువ అయిపోయింది. అట్లా మంచి గడ్డని గుర్తుపట్టడం కూడా తక్కువ అయిపోయిందని చెప్తున్నారు. పక్కన మార్కెట్ చూద్దాం ఎట్లా ఉంది ఏందనేది. అట్లా ఈ విధంగా ఈ ఉస్మాన్ గంజ్ మార్కెట్ లో ఒకసారి చూస్తే ఇందులో మధ్యలోకి వెళ్ళి కెనాల్ కూడా పోతుంది. దీంట్లోకి వెళ్ళి వరద వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడ మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ ఏంటిదంటే మొత్తం అల్లం ఇట్లా కుప్పలు పోసి అమ్ముతున్నారు. దానికంటే క్వాలిటీని బట్టేసి దాన్ని బట్టేసి కొత్త గడ్డ పాత గడ్డ ఏం చూస్తారు. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ కూడా మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఈ విధంగా ఉంటది మార్కెట్ లో. ఉస్మాన్ గంజ్ మార్కెట్, బేగం బజార్ మార్కెట్లు ఇట్లా ఉంటాయి. ఈ విధంగా ఏం అమ్ముతున్నావు మనం? మిరపకాయలు అమ్ముతుర్రా? ఓకే, ఏ మిరపకాయలు? ఏం రకం అంటారు? అది కొంటారు, ఇది కొంటారు తెలియదు. అవునా? ఇట్లా మిరపకాయలు ఇక్కడ అన్ని దొరుకుతాయి ఉస్మాన్ గంజ్ మార్కెట్ లో. పక్కన బేగం బజార్, ఇక్కడ ఉస్మాన్ గంజ్ పక్కన ఉంటాయి. అంటే ఇంచుమించు ఇదే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇట్లనే ఉంటాయి. వీటిని ప్రాసెసింగ్ చేస్తున్నారు. మొత్తం పెద్ద గడ్డలకు వెళ్ళి కొన్ని విడిపోయిన పాయలు ఉంటాయి, వాటన్నింటినీ పెద్ద పాయలు చిన్న పాయలు అన్ని తీసేసి ఈ విధంగా చేస్తుంటారు. అట్లా మార్కెట్ లో ఎట్లుంది సార్? ఒకప్పటికిప్పటికి మార్కెట్ ఎట్లా ఉంది? చల్లగా ఉంది, అప్పటికే బ్యానం లేదు, చల్లగా. అంతేనా? అది ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందా? చాలా తేడా ఉంది, చాలా తేడా. ఎందుకని ఎట్లా? ఎందుకేమో మరి, ఎందుకైనా ఇంకోటి మాకు ఇక్కడ మోరీ పడ్డది, ఆ మోరీ దగ్గర నుంచి కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆ మోరీ కూడా ప్రాబ్లం అవుతుంది. రైట్ రాకుండా అయిపోతున్నాయి. మోరీ దగ్గర నీళ్ళు బయటకు వస్తున్నాయి మాకు. దాన్ని పట్టించుకునే వాళ్ళే లేకుండా పోతుంది. రైట్. అంటే ఇది వీళ్ళు చెప్పేది. అట్లా ఈ విధంగా అల్లము, దాంతో పాటు చింతపండు ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ రిటైల్ కూడా అమ్ముతున్నారు. అంటే పెద్ద హోల్సేల్ పక్కన అమ్ముతారు, ఇక్కడ రిటైల్ కూడా అమ్ముతుంటారు. చూడొచ్చు మార్కెట్ లో ఉన్న పరిస్థితి ఇది. ఎంతకాలం చెప్తున్నావు బాబాయ్?
1980 నుంచి అమ్ముతాం సార్. ఎట్లుంది ఒకప్పటికి ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఏం అంత అప్పుడు ఉండే ఇప్పుడు లేదు, ఏం గిరాకు లేవు, చల్లగా అయిపోయింది అంతే. అంతేనా? ఏం లేదు ఇక. మార్కెట్ మొత్తం డల్ అయిందా? డల్ అయిపోయింది, చాలా డల్ అయిపోయింది. అసలు మార్కెట్ నేషనల్ మార్కెట్ ఇదే, జిల్లాలకి వెళ్ళి వస్తుంది, అక్కడికి వస్తే ఎవరు రావడం లేదు, చాలా కష్టంగా అయిపోయింది. ఒకప్పుడు ఇప్పటికి అట్లా అయిపోయింది. మరి ఎట్లా పరిస్థితి? ఎందుకని తేడా ఏంది అసలు? రోడ్లు సరిగ్గా రైతు బాలు పడ్డే రోడ్లు లేక ఇక్కడ అంతా ఎక్కడో అక్కడ కొనుగోలు చేస్తారు, ఎక్కడక్కడ కొనుగోలు చేస్తుంది, ఇక్కడ రావడం తక్కువ. ఆన్లైన్ ఒకటి అయినాయి, బస్ ఒకటి అట్లా కరెక్ట్ చూడొచ్చు. అదే ఈ విధంగా చూడొచ్చు. ఒకసారి కెమెరామెన్ గారు అటు తిప్పండి. ఇట్లా ఈ విధంగా బేగం బజార్, దాంతో పాటు ఉస్మాన్ గంజ్ మార్కెట్ లో పరిస్థితి ఇది. అంటే ఇప్పుడు మన డిమార్ట్ లో పెద్ద పెద్ద మాల్లలో ఉంటది కదా, దానికి దీనికి తేడా ఉంటుందా? అది ప్యాకింగ్ ఉంటది కదా సార్, ఇక్కడ ఓపెన్ గా అట్లా అని మంచి చూసి తీసుకోవచ్చు. బస్ అది ప్యాకింగ్ ఉంటది, దానికి తెలిసి చూసాడు లేదు అట్లేదు. క్వాలిటీ విషయంలో ఆడికి క్వాంటిటీ విషయంలో అంటే ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే 900 గ్రాములు పెడతారు, దాని మీద రేటు 90 రూపాయలు ఉంటది ఒక వస్తువు, ఒక సేమియానో లేదంటే ఒక పప్పు. మళ్ళా ఇక్కడ మార్కెట్ లో కూడా కేజీ 990 రూపాయలు ఉంటది, అక్కడ 900 గ్రాములు 90 రూపాయలు ఉంటది. ప్యాకెట్ మొత్తం చూడకుండానే దన్నాలు వేసుకుంటారు, కేజీ అనుకుంటారు అక్కడ కస్టమర్. కానీ ఈడ కేజీ వస్తుంది, ఆడ 900 గ్రాములు వస్తాయి. అది గమనించాలి. గమనిస్తలేడు సార్, తీసుకుంటా డిమాండ్ అనే వరకు అబ్బో బాగుంటాయి సరుకులు అని అట్లా ఆ అవసరం ఉన్నా లేకున్నా తీసుకుంటారు. అట్లా ఈ విధంగా కొన్ని వందల మంది బతుకుతున్నారు చూడొచ్చు. ఇట్లా కొన్ని వందల మంది ఈ విధంగా వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న చిరు వ్యాపారులు ఈ విధంగా చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ విధంగా ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఏది ఫంక్షన్ సంబంధించిన వస్తువులు అన్ని ఒకేసారి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఫంక్షన్ సంబంధించిన వస్తువులు, దాంతోపాటు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఒకేసారి తీసుకెళ్తుంటారు. ఎంతకాలం నుంచి చేస్తున్నాం మేడం? నేను 20 ఏళ్ళు అవుతుంది. ఎట్లా ఉంది ఒకప్పటికి ఇప్పటికి బిజినెస్? ఇప్పుడు ఎక్కువ రేట్ ఉంది. ఎక్కువ రేట్లు అయిపోయినాయా? రేట్లు ఎక్కువైనాయి, కొనుగోలు తక్కువైనాయా? అట్లా ఎట్లుందన్న ఒకప్పటికి ఇప్పటికి మార్కెట్ ఎట్లా ఉంది చెప్పండి. కస్టమర్ కూడా ఉన్నారు ఇక్కడ, వినియోగదారులు. చెప్పండి. ఉన్నాయి, రేట్లు కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. ఎక్కువనే ఉన్నాయా? ఎంతకాలం నుంచి వచ్చి తీసుకెళ్తున్నా ఇక్కడ? చాలా 10 ఏళ్ళ సంది తీసుకో, 10 నెలల సంది తీసుకెళ్తారు. రెగ్యులర్ ఇక్కడే తీసుకెళ్తారు. ఎందుకని ఈడ ఏం తీసుకుపోతారు? మంచి క్వాలిటీ దొరుకుతాయి, రేట్ కూడా యావరేజ్ ఉంటుంది. రేట్ కూడా యావరేజ్ ఇంటి దగ్గర కన్నా. ఇంటి దగ్గర కన్నా ఒకేసారి వచ్చేసి బండి మీద అన్ని తీసుకుపోతారు. అంతేనా? 2 కలిపి ఎట్లమ్మా? ఓకే, అట్లా. ఇగో ఇది అల్లం, ఎల్లిగడ్డ, దాంతో పాటు అన్ని ఇక్కడ దొరుకుతాయా? దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. 150కి. రైట్. ఇట్లా పప్పులు కూడా ఇప్పుడు డిమార్ట్లలో కూడా పప్పులు దొరుకుతాయి. దాని దీని తేడా ఏంది? అంత ఐడియా లేదు. అంతేనా? ఇవి మాత్రం మంచిగా ఉంటాయి. అది చెప్పేది కస్టమర్ చెప్పేది అది అన్నట్టు. ఆడికిడికి చాలా తేడా ఉంటాయి. ఎందుకంటే అవి ప్యాకులు ఉంటే అలా ఏముంటది, ఆడ ఏం పోస్తాడు, తాలు పోస్తాడా, క్వాలిటీ పోతారా అనేది తెలియదు. ఇక్కడ మంచి రకరకాల వస్తువులు చూడొచ్చు, ఎంత అద్భుతంగా అన్ని అవైలబుల్ ఉంటాయి. ఉస్మాన్ గంజ్ మార్కెట్, బేగం బజార్ మార్కెట్, ఈ విధంగా అన్ని అవైలబుల్ ఉంటాయి. చూడొచ్చు ఎంత అద్భుతంగా అన్ని క్వాలిటీని మనం చూసుకోవచ్చు. ధనియాలు కావచ్చు, అన్ని కూడా మంచి క్వాలిటీ చూసుకోవచ్చు. క్వాలిటీ ఉంటుంది ఈ విధంగా. ఇక్కడ కూడా చూడొచ్చు షాపు ఈ విధంగా. ఈయన కూడా ఏం చదువుకున్నారు మీరు? స్టడీ ఇంటర్మీడియట్ చేసినావు, చేసి బిజినెస్ చేస్తున్నావా? ఎట్లుంది బిజినెస్? अच्छा है बिजनेस। अच्छा है, ओके। पुराना कालम का अच्छा है, टुडे अच्छा है? पहले अच्छा था। पहले अच्छा था, ఓకే. అది ఈయన చెప్పేది. ఇక మార్కెట్లో ఈ విధంగా రకరకాల వస్తువులు, అన్ని రకాల టోటల్ ఐటమ్స్ అవైలబుల్ అయ్యారు. पूरा फंक्शन का सामान मिल जाता है A to Z। అట్లా ఫంక్షన్ కి సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, దొరుకుతుంది అని చెప్తున్నారు. సోంపు అవి అవి రైస్, ఆయిల్ అన్ని వస్తాయి. ఈ జూలైలో స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అవుతాయి కదా, దాంతో కాస్త ఇబ్బంది కూడా అని చెప్తున్నారు. ఇట్లా ఎందుకంటే వినియోగదారుల దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. ఈ నెలలో మొత్తం డబ్బులు లేనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే పిల్లల స్కూళ్ళు, కాలేజీలు ఈ విధంగా డబ్బులు పెడతారు. ఇట్లా ఇది చెప్తున్నారు. ఇట్లా ఇది మార్కెట్ సంబంధించిన వివరాలు. ఇట్లా మొత్తం ఈ ఉస్మాన్ గంజ్ కావచ్చు, బేగం బజార్ కావచ్చు, దీని అంతటికి కూడా ఒకప్పుడు ఒక ఊపిన మార్కెట్లు. ఒకప్పుడు వినియోగదారు కూడా డైరెక్ట్ తీసుకొని పోయేటోళ్ళు. ఫంక్షన్లు, దాంతోపాటు వీటన్నిటి కూడా మంచి క్వాలిటీ వస్తువులు తీసుకెళ్ళారు. అప్పట్లో ఆటోలు, దాంతోపాటు బస్సులు వచ్చి కూడా తీసుకెళ్తారు. దీనికి బస్సు రూట్ కూడా దగ్గరే. MGBS పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది. ఆ నుంచి ఇప్పుడు జనరల్గా
రకరకాల ఓలా ఊబర్ అట్లాంటి దాంట్లో కూడా బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి తీసుకుపోవచ్చు. లేదంటే బస్ సౌకర్యం కూడా ఉంది. అఫ్జల్గంజ్ బస్ స్టాండ్ కూడా పక్కనే ఉంటుంది. ఆడి కూడా వచ్చేసి ఆ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, తీసుకొని కూడా పోవచ్చు అని చెప్పొచ్చు. ఇటు వెళ్తే వెనకకి వెళ్తే కోటి ఉంటుంది. ఈ విధంగా రూట్ మ్యాప్ కూడా ఇటు ఉస్మాన్ గంజ్ కావచ్చు, పక్కన బేగం బజార్ ఉంటుంది. రెండు పక్క పక్కనే పెద్ద దూరమే ఉండదు. ఈ విధంగా మార్కెట్లు ఉంటాయి. అయితే హైదరాబాద్లో ఇది బేగం బజారు, ఉస్మాన్ గంజు, దాంతోపాటు మలక్పేట గంజు, దాంతోపాటు ఉప్పల్ గంజు, దాంతోపాటు అటు షాపూర్ గంజ్ అని ఉంటుంది, దాంతోపాటు అటు పోతే లింగంపల్లి గంజ్ అని ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద హోల్సేల్ మార్కెట్లు అన్నట్టు. ఈ హోల్సేల్ మార్కెట్లకు వెళ్ళి రిటైల్ షాప్ వాళ్ళు తీసుకెళ్తారు, ఇంకా చిన్న చిన్న కిరాణా కొట్లాలు తీసుకెళ్ళి అమ్ముకుంటారు అన్నట్టు. ఇది ఇవాల్టి బతుకుబాట కార్యక్రమానికి సంబంధించిన ఉస్మాన్ గంజ్, దాంతోపాటు బేగం బజార్ మార్కెట్లలో ఉన్నట్టుగా పరిస్థితులు ఇవి. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, ఉస్మాన్ గంజ్ అండ్ బేగం బజార్ నుంచి అశోక టీవీ.